ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ఉదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజలిశలాకయా చక్షుర్వున్మిళితం येन తస్మై శ్రీ గురువే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. थैंक यू प्रभु जी. हरे कृष्ण. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. 25 శ్లోకం నుంచి 24 దాకా చదవచ్చు మాతాజీ. ఓకే ప్రభు. ఓకే. ఈరోజు శ్రీమద్ భాగవతం చతుర్థ స్కందం అధ్యాయం 25 టైటిల్ అధ్యాయం పేరు పురంజనుని చరితం నుండి 20వ శ్లోకం నుండి 24 వరకు చదువుకుంటున్నాం. 20వ శ్లోకం. యదృచ్ఛయ ఆగతం తత్ర దదర్శ ప్రమదా ఉత్తమాం మృత్యైః దశభిః ఆయంతిం ఏకైకశతనాయకైః. అట్టి అద్భుతమగు ఉద్యానవనమున సంచరించుచు పురంజనుడు స్వేచ్ఛగా అచ్చట సంచరించుచున్న ఒక సౌందర్యవతిని చూచుట తటస్థించెను. ఆమె 10 సేవకులను కలిగి ఉండగా అందు ఒక్కొక్క సేవకుడు వందలాది భార్యలను కూడిండెను. దేహము ఇదివరకే సుందరమగు ఉద్యానవనంతో పోల్చబడింది. యవ్వనమున కామభావన ఉద్దీపితము కాగా మనుజుని కల్పనమును అనుసరించి బుద్ధి తగిన జోడుకై వెతుకుచుండును. యవ్వనమున పురుషుడు గాని లేదా స్త్రీ గాని ప్రత్యక్షంగా కాకుండాను బుద్ధి అనగా కల్పనం ద్వారా తగిన జంటకి అన్వేషించుచుండును. బుద్ధి మనస్సును ప్రభావితం చేయగా మనస్సు 10 ఇంద్రియములను నియంత్రించును. ఆ ఇంద్రియములలో 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు. వానిలో ప్రతి ఇంద్రియము అనేకమగు కోరికలను కూడియుండును. దేహము యొక్క స్థితి మరియు దేహమునందున్న దేహ యజమాని అనగా పురంజనుడు స్థితి ఈ విధంగా ఉన్నది. 21వ శ్లోకం. పంచశీర్ష అహినా గుప్తాం ప్రతిహారేణ సర్వతః అన్వేషమానం వృషభం అప్రౌఢం కామరూపిణి. ఆ స్త్రీ 5 పడగల పాముచే రక్షింపబడుచుండెను. సౌందర్యవతి యవ్వనవతి అయిన ఆమె యోగ్యుడగు భర్త కొరకు వేచి ఉన్నట్లు గోచరించెను. జీవుని ప్రాణశక్తి యందు ప్రాణము, అపానము, వ్యానము, సమానము, ఉదానము అనేది 5 రకముల వాయువులు కలవు. పాము కేవలం వాయువును పీల్చి జీవింపగలదు కనుక ప్రాణశక్తి పాముతో పోల్చబడింది. ఈ విధముగా ప్రాణశక్తి అంగరక్షకునితో అనగా ప్రతిహారితో పోల్చబడింది. ప్రాణశక్తి లేకుండా ఎవ్వడును క్షణకాలము జీవింపలేడు. నిస్సందేహముగా ఇంద్రియములన్నీయును ప్రాణశక్తి రక్షణలోనే పనిచేయుచున్నవి.
ఆ స్త్రీ అనగా బుద్ధికి ప్రాతినిధ్యం. ఒక యోగ్యుడకు భర్త కొరకు అన్వేషించుచుండెను. చైతన్యము లేకుండా బుద్ధి పనిచేయదని ఈ విషయము సూచించుచున్నది. యోగ్యుడకు భర్తచే రక్షింపబడనప్పుడు సౌందర్యవతి స్త్రీ పనికిరానిదే కాగలదు. బుద్ధి ఎల్లప్పుడూ తాజాగా ఉండవలెను. కనుకనే అప్రౌఢాం అనగా యవ్వనవతి అను పదము ఇచ్చట ఉపయోగించబడింది. బుద్ధిని రూపము, రసము, గంధము, శబ్దము, స్పర్శ అనువానికై ఉపయోగించుటయే భౌతిక భోగము అనుదానికి భావం. 22వ శ్లోకం. సునాసం సుదాతీం బాలాం సుకపోలం వరాననం సమవిన్యస్త కన్నాభ్యాం బిభ్రతిం కుండలశ్రియం. ఆమె నాసిక, దంతపంక్తి, కపోలము అతి సుందరంగా ఉండెను. ఆమె కర్ణములు కూడా అంతే సుందరంగా ఉండి దేదీప్యమైన కుండల మండితమై ఉండెను. బుద్ధి తనను ఆచ్ఛాదించినటువంటి ఇంద్రియ భోగార్థములను అనగా రసము, రూపము, శబ్దము వంటి వానిని భోగించును. సునాసం అనగా సుందరమగు నాసిక అను పదము గ్రాణేంద్రియమును సూచించును. అదే విధముగా రసజ్ఞానమునకు రసేంద్రియము ఉన్నది. ఏలైనా నాలుక ద్వారానే మనము దేని రుచినైనను తెలుసుకుందుము. సుఖపోలం అనగా చక్కని నుదురు అను పదము విషయమును ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకొనగలిగిన మేధస్సును సూచించును. బుద్ధి ద్వారా మనుజుడు విషయములను అన్నింటినీ చక్కపరచగలడు. బుద్ధి చేతనే కుండలములు కర్ణముల యందు పొదగబడి జ్ఞాన సముపార్జన విధము అలంకారికంగా వర్ణించబడింది. 23వ శ్లోకం. పిసంగనీవిం శుశ్రోణిం శ్యామల కనక మేఖలాం పద్భ్యాం క్వనద్భ్యాం చలంతీం నూపురై దేవతాం ఇవ. ఆ సుందరి నడుము పిరుదులు అతి రమ్యముగా ఉండెను. పసుపు వన్నె చీర కట్టి బంగారు మలనూలు దాల్చిన ఆమె అటు ఇటు నడుచుచుండగా అందెలు గల్లు గల్లుమని ప్రోగుచుండెను. ఆమె సాక్షాత్తుగా దేవాంగన వలె గోచరించెను. ఎత్తైన పిరుదులను వక్షోభములను కలిగి ఉన్నది. చక్కని చీర కట్టినది. ఆభరణములు దాల్చినదైన స్త్రీ గాంచినప్పుడు కలిగడి మనోల్లాసము ఈ శ్లోకంలో తెలుపబడింది. 24వ శ్లోకం. స్తనం వ్యంజిత కైసౌరౌ సమవృత్తౌ నిరంతరౌ వస్త్ర అంతేన నిగుహంతీం వ్రీడయా గజగామిని. గుండ్రముగా ఉండి రెండింటి నడుమ వ్యవధానము లేకుండా ఉన్నటువంటి తన స్తనములను ఆమె చీర కొంగుచే కప్పుకొన యత్నించుచుండెను. గజగామిని అయి చిన్నప్పుడు సిగ్గుచే ఆమె వాటిని కప్పుకొనుటకు మరలా యత్నింపసాగెను. స్తనద్వయము రాగము మరియు ద్వేషములకు ప్రతీకలై ఉన్నవి. ఈ రాగద్వేషముల లక్షణములు భగవద్గీత యందు ఇట్లు వర్ణింపబడినవి. ఇంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తమోర్నావసమాగచ్చేత్తౌ హ్యస్య పరిపంథినౌ. ఇంద్రియములు మరియు ఇంద్రియార్థముల ఎడ కలుగు రాగద్వేషములను నియమించుటకు కొన్ని నియమములు కలుగు. ఆత్మానుభవ మార్గమున ఆ రాగద్వేషములు ఆటంకములు వంటివి కనుక వాటికి ఎవ్వరునూ వశము కాకూడదు. అట్టి రాగద్వేష ప్రతీకులు ఆధ్యాత్మిక జీవన పురోగతికి ప్రతికూలమైనటివి. కనుక పురుషుడు యవ్వనవతియగు స్త్రీ స్తనములచే ఆకర్షితుడు కారాదు. యవ్వనవంతురాలకు స్త్రీ స్తనములు కేవలం రక్తమాంసముల ముద్దలే కనుక వాటి మాయకు పురుషుడు ఆకర్షితుడు కారాదని శంకరాచార్యులు బోధించిరి. అవి పురుషుణ్ణి బలిగొనుటకు ఉద్దేశింపబడిన మాయా ప్రతినిధుల వంటివి. స్తనములు ఒకే రకంగా ఆకర్షణీయం ఉండటం వల్ల సమవృత్తవు అని వర్ణించబడింది. మైథునసుక భావన ముసలివానికి కూడా పోదు. చచ్చేంత వరకు అది గుండెలోనే గూడు కట్టుకుని ఉండును. కామభావన కలతను తొలగించుకొనుటకు మనుజుడు యామనాచార్యుని వలె ఆధ్యాత్మిక ఉన్నతిని బడియవలసి ఉండును. ఆయన మైథునసుక భావనను గూర్చి ఇట్లు పలికిరి. యదవిధి మమ చేతః కృష్ణపాదారవిందే నవ నవ రసధామన్యుధ్యతం రంతుమాసీత్ తదవధి బత నారీ సంగమే స్మర్యమాణి భవతి ముఖావికారః సృష్టు నిష్ఠీవనం చ. శ్రీకృష్ణుని దివ్యమగు ప్రేమయుత సేవలో నిలిచియుండి నవనవ రసానుభూతిని పొందుచున్న కారణమున మైథునసుక భావనను నేను యావగించుకుందును. ఆ భావనకే నా ముఖము వికారము నందును.
మనుజుడు ఆధ్యాత్మికంగా పురోగమించినప్పుడు రక్తమాంసముల ముద్దలైన యవ్వనవతి స్తనములచే ఆకర్షితుడు కాడు. స్తనములు విడివిడిగా ఉన్నప్పటికీ అవి చేసేడు కార్యం ఒకటే కనుక నిరంతరవు అను పదము ప్రాధాన్యమును సంతరించుకున్నది. కనుక రాగద్వేషముల నడుమ మనము భేదము చూపరాదు. భగవద్గీత 3వ అధ్యాయం 37వ శ్లోకం ఎందు వర్ణింపబడినట్లు అవి రజోగుణ ఫలములై ఉన్నవి. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ. మనుషుడు కామక్రోధ లోభాదులచే కలుషితుడైనప్పటికీ కృష్ణ భక్తి భావనచే అట్టి గుణములను వేరొక రూపమునకు మార్చవచ్చునని నిగుహాంతి అనగా కప్పుటకు యత్నించుట అను పదము సూచించును. అనగా కామమును మనము కృష్ణ సేవకై వినియోగించవచ్చును. కామ ప్రేరితుడై సాధారణ కర్త రేయింబవులు పనిచేయుచుండును. అదేవిధంగా భక్తుడు కూడా కృష్ణ ప్రీత్యర్థమై రేయింబవులు పనిచేయవచ్చును. కామ్య కర్మరతులు కామక్రోధములను సంతృప్తిపరచుటకై కష్టించి పనిచేయు రీతిగా శ్రీకృష్ణుణ్ణి సంతృప్తిపరచుటకై భక్తుడు పనిచేయవచ్చును. ఆంజనేయ స్వామి తన కోపం అదే రీతిగా కనబరచును. రామభక్తుడైన అతడు తన కోపమును దానవుడగు రావణుని రాజ్యమును తగలబెట్టుటకు వినియోగించెను. ఈ విధంగా కామమును కృష్ణ ప్రీత్యర్థము, క్రోధమును దానవులను శిక్షించు నిమిత్తము ఉపయోగించవచ్చును. కృష్ణ సేవలో వినియోగపడినప్పుడు అవి తమ భౌతిక తత్వమును కోల్పోయి ఆధ్యాత్మికముగా అతి ముఖ్యమైనవి కాగలవు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీమతి. సో బ్రీఫ్ ప్రేయర్స్తో స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురువే నమః. నమాం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఇట్స్ ఏ ఇంపార్టెంట్ టాపిక్. మనం నారదముని ప్రాచీన భరి అనే రాజుకి చెప్తున్నారు ఏంటి ఈ అలెగోరికల్ స్టోరీ, పురంజన అనే స్టోరీ చెప్తున్నారు. తనకి ఎందుకు చెప్తున్నారు? ఆయనకి హైయర్ నాలెడ్జ్ ఇద్దామని, ట్రాన్స్జెండర్ నాలెడ్జ్ ఇద్దామనేసి. సో ఆయన కర్మకాండల్లో యజ్ఞాల్లో మునిపోయారు కదా, యానిమల్ సక్సెస్ చేస్తూ అట్లా చేస్తున్నారు. హైయర్ పర్పస్ తెలవట్లేదు తనకి. అందుకని తనకి నారదముని ఈ స్టోరీ చెప్తున్నారు. ఈ స్టోరీలో మనం ఆల్రెడీ పురంజన అంటే సోల్, ఆత్మలాగా విన్నాము. అతనికి ఒక సిటీ నచ్చింది, సిటీలోకి వచ్చాడు. ఆ సిటీ ఏంటంటే మన బాడీ లాగా నిన్నాము. అట్లా లాస్ట్ ఫ్యూ శ్లోకాల్లో మన బాడీలో ఉన్న 9 రంధ్రాలు వాటి గురించి వివరించారు నైస్గా. ఇప్పుడు ఈ పురంజనుడికి ఒక బ్యూటిఫుల్ అమ్మాయి కనబడింది అని చెప్తున్నారు అలెగోరికల్ స్టోరీలో. ఆ బ్యూటిఫుల్ అమ్మాయి పేరు పురంజని అంట. ఇది ఈ అమ్మాయికి మనం నెక్స్ట్ ఫ్యూ చాప్టర్స్లో చూస్తే డిఫరెంట్ డిఫరెంట్ వాటికి ప్రతినిధిగా ఉంటుంది. ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో తను మెటీరియల్ ఇంటెలిజెన్స్ అంటే భౌతిక బుద్ధి దానికి ప్రతినిధి అనమాట. ఈ పర్టికులర్ కాంటెక్స్ట్లో తను అంటే అవిద్యతోటి పనిచేస్తుంది అనమాట. ఆ ఇంటెలిజెన్స్ దాంతో సమానం. ఇక్కడ తను పిలవకుండానే స్పెషల్ కారణం లేకుండానే వచ్చేసిందంట. అది చెప్తున్నారు ఇక్కడ. తర్వాత ఏమో మన లైఫ్ ఎట్లాగో బాడీలో 5 ప్రాణవాయువులు ఉంటారు కదా, అట్లాగే వారి భాషలో కూడా చెప్తున్నారు. అట్లాగే తనకి ఒక 9 హుడ్స్ ఉన్న 5 హుడ్స్ ఉన్న స్నేక్ కాపాడుతుందంట దాన్ని. తర్వాత తను మెటీరియల్ ఇంటెలిజెన్స్ కాన్షియస్నెస్ తోడు లేకుండా పనిచేయదు అనమాట. అందుకనే ఇక్కడ ఆ అమ్మాయి మెటీరియల్ ఇంటెలిజెన్స్ లాగా కదా, ఈ పురంజన్ ఏమో కాన్షియస్నెస్ లాగా. సో తన హస్బెండ్ కోసం వెతుక్కుంటుందంట అప్పుడు తను. అట్లాగే తనకి ఫీచర్స్ అన్ని నైస్ ఫీచర్స్ అని డిస్క్రైబ్ చేస్తున్నారు. అదేంటంటే బేసికలీ
జ్ఞానేంద్రియాలు ఆ, తోటి మనం ఎట్లయితే నాలెడ్జ్ తీసుకుంటామో అట్లాగే ఆ, అవన్నీ వాటి గురించి చెప్తున్నారు అక్కడ. తర్వాత యా తన డార్క్ కాంప్లెక్షన్, బాడీ కలర్ డార్క్ ఉందంట. అదేమో బుద్ధి కవర్ అయిపోయినట్టు, ఆ, జీవకి భగవంతుడి గురించి తెలవట్లేదు, అట్లా బుద్ధి కవర్ అయినట్టు అని చెప్తున్నారు. తర్వాత ఎల్లో శారీ, గోల్డెన్ బెల్ట్ ఉంది కదా, అదేమో ఆ, రజోగుణం వల్ల బుద్ధిని కవర్ చేస్తుంది అనమాట, బుద్ధి కవరింగ్ వచ్చింది అనమాట అని చెప్తున్నారు ఇక్కడ. తర్వాత యా సో స్క్రిప్చర్స్ వినడానికి రెడీగా లేదు ఆ భౌతిక బుద్ధి, భౌతిక మెయింటెనెన్స్. అట్లాగే రాగ ద్వేష కూడా ప్రామినెంట్గా ఉన్నాయంట. ఈ యా సో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఆ ఆ రాగద్వేష, ఆ, ఈ ఈ ఈ 4 శ్లోకాల్లో 4వ శ్లోకం భాష్యం ప్రభుపాల్ వారు పెద్దగా రాశారు. సో అక్కడ ఫోకస్ చేస్తున్నారు, ఈ కామం గురించి, రాగదేశ గురించి ఫోకస్ చేస్తున్నారు ఆ ఆ శ్లోకంలో, ఆ శ్లోకం భాష్యంలో. సో మనం ఓవరాల్గా ఈ ఈ సెక్షన్లో మనం భౌతిక బుద్ధి గురించి, తర్వాత కామ గురించి మాట్లాడుకుందాం, ఫోకస్ చేద్దాం. అఫ్ కోర్స్ డిఫరెంట్ యాంగిల్స్లో డిస్కస్ చేయొచ్చు ఈ టాపిక్, బట్ ఈ 2 యాంగిల్స్లో డిస్కస్ చేద్దాం. సో బేసికలీ భౌతిక బుద్ధి అంటే ఏంటి, ఆధ్యాత్మిక బుద్ధి అంటే ఏంటి? భౌతిక బుద్ధి అంటే ఆ, మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను నీ శరీరం అనుకుంటున్నాను అనుకో. సో ఆ ఆ బాడీలీ కన్సెప్షన్లో నేను, నాకు బాడీని ఎంజాయ్ చేయడానికి రిలేటెడ్ కోరికలు వస్తాయి. ఆ కోరికలను బట్టి నేను నా యాక్షన్స్, నా కార్యక్రమాలు కూడా అట్లా ఉంటాయి. సో అది ఏదైతే బుద్ధి ఇట్లా భౌతిక కోరికల్ని ఫుల్ఫిల్ చేయడానికి, ఆ, నెరవేర్చడానికి వాడుతున్నామో దాన్ని మెటీరియల్ ఇంటెలిజెన్స్ అంటారనమాట. అట్లాగే స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి మరి? ఏదైతే మనం స్పిరిచువల్ అనే వర్డ్ మీనింగ్ ఏంటి? భగవంతుడికి సంబంధంగా వాడుతున్నట్టు ఏదైనా, భగవంతుడికి సంబంధించింది ఏదైనా స్పిరిచువల్ అనమాట ఇలా. సో స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ అంటే ఏదైతే బుద్ధి మన భగవంతుడి దగ్గరికి క్లోజ్గా వెళ్ళడానికి పనికొస్తుందో అది మన స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ అనమాట. సో ఇక్కడ ఆ, ఈ ఈ కామము, ఆ, రాగద్వేషాలు ఇవన్నీ ఎట్లా వస్తాయి? ఇవన్నీ మన హార్ట్లో మలినాలు బట్టి, తర్వాత బాడీలీ కన్సెప్షన్ బట్టి, నేను శరీరం అనే కన్సెప్షన్ బట్టి వాటితో వస్తాయి అనమాట జనరల్గా. సో నౌ ఈ సో మెటీరియల్ ఇంటెలిజెన్స్ ప్యూరిఫై అవ్వాలంటే మనం ఇంటెలిజెన్స్ స్పిరిచువలైజ్ చేయాలన్నమాట. అంతేగాని అంటే బుద్ధి బుద్ధి ఒకటే, అది భౌతికంగా ఉండొచ్చు, ఆధ్యాత్మికంగా ఉండొచ్చు, లేకపోతే పోర్షన్ ఉండొచ్చు. మనం భక్తిలో, భక్తి ద్వారా, శాస్త్రాలు విన్న ద్వారా ఆ, మనం దాన్ని స్పిరిచువలైజ్ చేయొచ్చు అనమాట ఆ ఇంటెలిజెన్స్ని. సో అప్పుడు ఆ సేమ్ ఇంటెలిజెన్స్ స్పిరిచువల్గా పనిచేస్తుంది మనకి. అప్పుడు మనకి అల్టిమేట్ గోల్కి వెళ్ళడానికి సహకరిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఆ, ఈ కామం గురించి లాస్ట్ శ్లోకంలో కామం గురించి ఎక్కువ డిస్కస్ చేశారు ప్రభుపాల్ వారు. ప్రభుపాల్ వారు ఈవెన్ భగవద్గీత ఒక శ్లోకం కూడా కోట్ చేస్తున్నారు. ఏది ఇది? భగవద్గీత 3rd చాప్టర్ 34th శ్లోక, అది రాగద్వేష రిలేటెడ్ గురించి చెప్తున్నారు ఇక్కడ. ఏం చెప్తున్నారు? ఇంద్రియస్యేంద్రియస్యార్ధే రాగద్వేషౌ వ్యవస్థితో తయోర్న వశం ఆగచ్చేత్ తౌహి అస్య పరి పరిపంతినౌ. బేసికలీ ఇంద్రియాలకి, సెన్స్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనకి అట్రాక్ట్ అవడము, రిపల్స్ అవడం, అంటే రాగ ద్వేష రెండు. ఎందుకంటే అవి మన గోల్కి వెళ్తున్నాయి అనమాట ఇక్కడ. సో మనము శరణాగతి గురించి మాట్లాడుకున్నప్పుడు శరణాగతికి 6 లిమ్స్ ఉంటాయంటారు. మనం రెండు మొదటి 2 లిమ్స్ గురించి ప్రభుపాల్ వారు భాషలో రాస్తున్నారు. అనుకూలస్య సంకల్ప, ప్రతికూలస్య వర్జనం. అనుకూలస్య సంకల్ప అంటే ఏదైతే ఫేవరబుల్గా ఉన్నాయో మనం భక్తికి వాటిని యాక్సెప్ట్ చేస్తాం,
ఏదైతే అన్ఫేవరబుల్ ఉన్నాయో అవి రిజెక్ట్ చేస్తాం. సో ఇక్కడ ఈ రాగద్వేషాలు రెండు అన్ఫేవరబుల్ ఉంటాయంట మన భక్తికి. సో నా క్వశ్చన్ రావచ్చు, జ్ఞానయోగులు వాళ్ళు ఏం చేస్తారు, అసలు నాకు దేని మీద ఇంట్రెస్ట్ ఉండకూడదు, దేని మీద ఆసక్తి ఉండకూడదు, అన్నీ హేట్ చేయాలని అనుకుంటారు. సో యాక్చువల్గా అది మనకి భక్తిలో పనికిరాదు అనమాట. అది భక్తిలో ఎఫెక్షన్ ఉండాలి, భగవంతుడికి ప్రేమ ఉండాలి, అంటే మన హార్ట్ సాఫ్ట్ ఉండాలి. హార్ట్ సాఫ్ట్ ఉండాలంటే ఫీలింగ్స్ ఉండాలి. సో అవన్నీ ఇంపార్టెంట్ అనమాట మనకి. అంతేగాని ఫర్ ఎగ్జాంపుల్ మనకి పిల్లల మీద, భార్య మీద ఆప్యాయత లేకుండా ఎలా ఉంటాం మనం? మనం ఉండలేము. సో ఆ ఆప్యాయత బేసిస్ ఏంటి అని చెక్ చేసుకోవాలన్నమాట మనం. ఆప్యాయత బేసిస్ ఏంటంటే మనం భగవంతుడికి, మనందరం భగవంతుడికి సంబంధించిన వాళ్ళము. మనం భగవంతుడు నాకు ఆ, వీళ్ళు నాకు డిపెండెంట్గా ఉన్నారు ఇప్పుడు, నేను అందుకని వాళ్ళని మంచిగా చూసుకోవాలి. దట్ ఇన్క్లూడ్స్ ఫిజికల్ వెల్ బీయింగ్, మెంటల్ వెల్ బీయింగ్, ఎమోషనల్ వెల్ బీయింగ్, స్పిరిచువల్ వెల్ బీయింగ్, అన్ని ఆస్పెక్ట్స్లో అనమాట. సో అప్పుడు ఆ ఆప్యాయత కూడా భగవంతుడి సేవ అనమాట మనకి. సో అట్లా అది ఆప్యాయత కామన్ అనమాట. ఓన్లీ అటాచ్మెంట్ ఉండకూడదు అనమాట. ఆప్యాయతకి అటాచ్మెంట్కి డిఫరెన్స్ ఏంటి? ఆప్యాయత ఉంటే వాళ్ళు వాళ్ళు మంచి కావాలనుకుంటాం మనం. ఓకే, అది ఆప్యాయత. అటాచ్మెంట్లు కూడా వాళ్ళకి మంచి కావాలనుకుంటాం. కాకపోతే అటాచ్మెంట్లు ఏంటంటే వాళ్ళు మనకు కావాల్సిన దానికంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి, మనకి వేరే వాళ్ళ మీద అటాచ్మెంట్ ఉందనుకో, మన పిల్లల మీద అటాచ్మెంట్ ఉందనుకో, పిల్లలు ఆ, తప్పు పనులు చేసి ఆ, ఏ- ఏ- వాళ్ళని వాళ్ళు డ్యామేజ్ చేసుకున్న, హర్ట్ చేసుకుంటున్నా కూడా మనం కరెక్ట్ చేయలేము అనమాట. అది అటాచ్మెంట్ కింద వస్తుంది. మనకి కామన్ ఎగ్జాంపుల్ ఏమి ఇస్తారు? ధృతరాష్ట్రుడు దుర్యోధన మీద అటాచ్మెంట్ ఉన్నట్టు. దుర్యోధన చేసే పనులనే తప్పులని తెలుసు, కానీ అటాచ్మెంట్ తోటి ఆపలేకపోయారు ఆయన. సో అది అటాచ్మెంట్ అనమాట. సో అటాచ్మెంట్ వల్ల మనం ధర్మం పాలించడానికి, తర్వాత భక్తిలో ముందుకెళ్ళడానికి ఆగకూడదు అనమాట. అది మంచిది కదనమాట. అదే అటాచ్మెంట్ కింద వస్తుంది. ఆప్యాయత అంటే హెల్ప్ చేస్తాం వేరే వాళ్ళకి. ఇన్ఫ్యాక్ట్ మనము అటాచ్మెంట్ ఉంటే, పిల్లలకి, వైఫ్కి అటాచ్మెంట్ ఉంటే మనకి, మనం వాళ్ళని సరిగ్గా చూసుకోలేము అనమాట. ఎందుకంటే అటాచ్మెంట్ ఉంటే ఏమవుతుందంటే, నాకు ఇది నాకు ఇది చేస్తే మంచిదని తెలుసు నాకు. సో వాళ్ళు అది చేస్తేనే వాళ్ళు ప్రేమిస్తా, వాళ్ళు చేయకపోతే నాకు, నా ప్రేమకి వాళ్ళు పాత్రలు కాదనుకుంటాం అనమాట. అది అటాచ్మెంట్ అన్ఫార్చునేట్లీ. సో ఎఫెక్షన్ ఏంటంటే, ఎఫెక్షన్ వితౌట్ అటాచ్మెంట్ ఏంటంటే, నాకు ఇది చేస్తే మంచిది అనిపిస్తుంది, వాళ్ళకి ఫ్రీడమ్ ఉంది, వాళ్ళకి ఇది చేయాల్సి వస్తే మంచిది అనిపిస్తుంది. సో మనం గైడ్ చేస్తాం, వాళ్ళు ఫైనల్గా ఏ డెసిషన్ తీసుకున్నా కానీ మనం సపోర్ట్ చేస్తాం అనమాట. అది పిల్లలు పెద్దగా అయ్యే కొద్దీ. సో అది అటాచ్మెంట్ లేకుండా ఎఫెక్షన్ ఇవ్వడం అనమాట. సో అది ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ. తర్వాత ఇక్కడ ప్రభుపాద్ వారు ఇంకొక శ్లోకంలో కోట్ చేస్తున్నారు, థర్డ్ చాప్టర్, అది కూడా థర్డ్ చాప్టర్, 37 శ్లోకం. ఇది కామేశ క్రోధేశ రజోగుణ సముద్భవ. సో కీవర్డ్ ఏంటంటే రజోగుణం. ఇక్కడ ఇక్కడ ఆపోజిట్ జెండర్కి అట్రాక్షన్ గురించి మాట్లాడుతున్నారు అనమాట భాష్యంలో ప్రభుపాద్ వారు. ఎందుకంటే ఈ సెక్షన్ అంతా అదే ఉంది కదా, పురంజను చూసి అట్రాక్ట్ అయిపోయారు. సో తన బ్యూటీని చూసి. సో అది ఆ అట్రాక్షన్ ఎందుకు వచ్చింది? రజోగుణం ద్వారా వచ్చింది అని చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడ ఫ్యూ ప్రిన్సిపల్స్ మాట్లాడుకోవచ్చు మనం. ఇదంతా భగవద్గీతలో మనం విన్నాం ఆల్రెడీ, ఒక రివిజన్ లాగా అనమాట బేసికలీ. థర్డ్ చాప్టర్ ఎండింగ్లో భగవద్గీతలో ఆ, అర్జునుడు ఒక క్వశ్చన్ అడుగుతారు అనమాట. ఈ ఓ ఈ క్వశ్చన్ వేరే చోటు కూడా అడుగుతారు, మైండ్ గురించి అడుగుతారు లేటర్ లేటర్ మళ్ళీ. బేసికలీ ఏంటంటే క్వశ్చన్ ఏం పెడతారంటే, యా, టూ డిఫరెంట్ టాపిక్స్, ఐ వాస్ థింకింగ్ అబౌట్ టూ థింగ్స్. సో ఇక్కడ ఈ కాంటెక్స్ట్ థర్డ్ చాప్టర్లో, సో నాకేదో మంచి పని చేయాలని అనిపిస్తుంది, అయినా కూడా చేయలేకపోతాను. అట్లాగే నాకేదో చెడి పని చెడ్డ పని, నాకు హాని కలిగించే పని చేయకూడదు అని తెలుసు, తెలిసినా కూడా చేసేస్తున్నా హాని కలిగించే చెడ్డ పని. ఇట్లా ఎందుకు అవుతుంది అని అడుగుతాడు కృష్ణుడిని అర్జునుడు ఈ సెక్షన్లో. అప్పుడు కృష్ణుడు వివరిస్తారు, ఇది కామం వల్ల, లస్ట్ వల్ల అవుతుంది అని చెప్తారన్నమాట. కామంకి టూ 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 వెరైటీస్ ఆఫ్ మీనింగ్స్ ఉంటాయి అన్నమాట కాంటెక్స్ట్ బట్టి. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి? కామము
ఆపోజిట్ జెండర్ మీద అట్రాక్షన్ రావటము, అది ఆ మీనింగ్ వివరిస్తున్నారు ఈ కాంటెక్స్ట్ లో. ఇంకొక జనరలైజ్డ్ బ్రాడర్ డిస్క్రిప్షన్ ఆఫ్ కామా ఏంటంటే దట్ ఏదైతే మనకి ఆ, హాని కలిగిస్తుందో దాని మీద మనకి అటాచ్మెంట్ ఉంటాం అనమాట. అది కామం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మాంసాహారం తింటే మంచిది కాదని తెలుసు మనకి, ధార్మికం కాదని తెలుసు. సో అయినా కూడా అది తినాలని ఉంటుంది మనకి, ఉందనుకో. అప్పుడు అది కామం అనొచ్చు అనమాట. కానీ చాలా వరకు జనరల్గా ఏమి యూజ్ చేస్తారు, ఆపోజిట్ జెండర్ మీద అట్రాక్షన్ కి కామా అంటారు అనమాట. స్ట్రాంగ్ డిజైర్ ఎసెన్షియలీ. సో అది కామం అనమాట. అది ఎట్లా వస్తుంది, భగవద్గీతలో నేర్చుకున్నాం మనం. ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా మనం చూసామనుకో, చూసామో, టేస్ట్ చూసామో, టచ్ చేసామో, దాన్ని బట్టి మనకి ఆ, దాని గురించి ఆలోచిస్తాం, అట్లా కాంటెంప్లేట్ చేస్తాం. ఆలోచించడం వల్ల అటాచ్మెంట్ డెవలప్ అవుతుంది. ఆ అటాచ్మెంట్ తోటి నెక్స్ట్ స్టెప్స్ అన్నీ అవుతాయి అనమాట. ఏంటి, ఫస్ట్ ఆ కామం తోటి ఇది కావాలి అనుకుంటాం మనం. ఒకవేళ దొరికిందనుకో, ఆ సెన్స్ ఆబ్జెక్ట్ ఇంద్రియ తృప్తి దొరికిందనుకో, మనకి గ్రీడ్ పెరిగిపోతుంది అనమాట. గ్రీడ్ అంటే లోభ అనుకుంటే తెలుగులో, సాంస్క్రిట్లో కూడా లోభ పెరుగుతుంది, గ్రీడ్ పెరుగుతుంది అనమాట. అది దొరికింది కదా, ఇంకా సాటిస్ఫై అయిపోదు మన మనసు. అది దొరికింది కదా, ఇంకా కావాలనుకుంటారు అనమాట, లోభ. అది దొరకలేదనుకో, అప్పుడు క్రోధం వస్తుంది అనమాట. సో అందుకనే ఈ కామక్రోధాలు ఎక్కడ ప్రామినెంట్గా ఉంటాయంటే రజోగుణం ఉన్నప్పుడు మనకి మనకి అది ఇదంతా జనరల్ నాలెడ్జ్ మనకి తెలుసు ఆల్రెడీ భగవద్గీత నుంచి. ఏంటి, మనం అందరము మూడు శక్తుల వల్ల, మాయాశక్తికి రిలేటెడ్ మూడు శక్తులు ఉంటాయి కదా, సత్వగుణం, రజోగుణం, తమగుణం. ఈ మూడు ఎనర్జీస్ మనకి ఎఫెక్ట్ చేస్తున్నాయి ఆల్ ద టైం. ఒక్కోసారి సత్వగుణం ఎక్కువ ఉంటుంది, ఒకసారి రజోగుణం ఎక్కువ ఉంటుంది, ఒకసారి తమగుణం ఎక్కువ ఉంటుంది, అట్లా. కానీ ఈ మూడు మనకి ఎఫెక్ట్ చేస్తున్నాయి బద్ధజీవులకి. సో ఎప్పుడైతే మనం రజోగుణం ఎక్కువ ఎఫెక్ట్లో ఉన్నామో అప్పుడు ఈ కామ క్రోధం ఎఫెక్ట్ పెరుగుతుంది అన్నమాట మనకి. సో దీనికి మనకి భగవద్గీతలో రెండు మూడు చోట్ల ఈ గుణాల గురించి వివరిస్తారు కృష్ణుడు, రెండు మూడు చాప్టర్లు యాక్చువల్లీ. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇక కామన్లీ ఒక క్వశ్చన్ అడుగుతారు. ఏంటంటే అర్జున్ అడిగినట్టే, బ్యాడ్ హ్యాబిట్స్ రావడానికి చాలా ఈజీ, గుడ్ హ్యాబిట్స్ రావడానికి కష్టం ఎందుకు అంటారనమాట. అది ఎందుకంటే మనకి ఇంతకుముందు చేసిన పనులు బట్టి, ప్రీవియస్ లైఫ్ టైమ్స్లో అయినా కూడా, ఈ లైఫ్ టైంలో కూడా చేసిన దాన్ని బట్టి కొన్ని ఇంక్లినేషన్స్ వస్తాయి అన్నమాట, కొన్ని టెండెన్సీస్ వస్తాయి మనకి. ఆ టెండెన్సీస్ వచ్చినాయి కాబట్టి మనకి బ్యాడ్ హ్యాబిట్స్ వైపు ఈజీగా వెళ్ళిపోతాయి అన్నమాట. ఆ టెండెన్సీస్ డిఫాల్ట్గా ఎలా ఉంటాయి, మోస్ట్ బద్ధజీవులకి రజోగుణం, తమో గుణంలో ఉంటాయి అన్నమాట. మోడ్ ఆఫ్ ప్యాషన్, మోడ్ ఆఫ్ ఇగ్నరెన్స్లో ఉంటాయి. అందుకని బ్యాడ్ హ్యాబిట్స్ ఈజీగా ఉంటాయి అన్నమాట రావడానికి. మనం సత్వగుణం పెంచుకున్నాం అనుకో, అప్పుడు బ్యాడ్ హ్యాబిట్స్ రాకుండా గుడ్ హ్యాబిట్స్ పెరుగుతాయి అన్నమాట మనకి. సో వన్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్, దీన్ని ఏంటంటే మన లైఫ్లో సత్వగుణం పెంచుకోవాలి. సత్వగుణం పెంచుకుంటే మనం ఈ కామక్రోధాల నుంచి తప్పించుకోవచ్చు. సత్వగుణం ఎలా పెంచుకోవాలి, అది కూడా కృష్ణుడు భగవద్గీతలో చెప్పారు. ఏంటి, మనం తినే ఆహారాన్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ వెజిటబుల్స్, గ్రెయిన్స్, మిల్క్ ప్రోడక్ట్స్, ఫ్రూట్స్, ఇవి తినడం నుండి అది సత్వగుణం కింద వస్తాయి అనమాట. వాటిని మసాలా వేసి, చాలా పులుపు చేసి, చాలా కారం చేసి తింటే అది రజోగుణంకి వస్తుంది. అలాగే వాటిని నిలబెట్టుకుని నిలబెట్టుకుని తింటే అది తమోగుణం అవుతుంది. సో సత్వగుణంలో ఆహారం తీసుకోవడం నెంబర్ వన్. నెంబర్ టూ, టూ మచ్ ఆహారం తీసుకోకుండా రెగ్యులేటెడ్గా తీసుకోవడం అనమాట. టైంకి తీసుకోవడము, రెగ్యులేటెడ్ క్వాంటిటీలో తీసుకోవడము, అలా ఫర్ ఎగ్జాంపుల్ ఆహారం. అట్లాగే ఒక పర్టికులర్ టైంకి ఒక కార్యక్రమం చేయటము, అది కూడా సత్వగుణం అనమాట. అంటే టైంకి పడుకోవడము, ఒక టైంకి ఆ, లేవటము, టైంకి అన్నం తినటము, టైంకి స్నానం చేయడము, టైంకి గాయత్రి చేసుకోవడం, ఇవన్నీ సత్వగుణం కింద వస్తాం. రెగ్యులేటెడ్గా టైం చేయడం అనమాట యాక్టివిటీస్, అది కూడా సత్వగుణం. అట్లాగే మన మన సరౌండింగ్స్ క్లీన్గా ఉంచుకోవడం అనమాట, అది సత్వగుణం. అట్లాగే ఆ, ప్రతిదానికి అరవకుండా, ఆ, కోప్పడకుండా, కామ్గా పీస్ఫుల్ ఉండడం కూడా సత్వగుణం అనమాట. తర్వాత సత్వగుణం ఇంకో క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకోవడం సత్వగుణం.
తర్వాత వేరే వాళ్ళకి హెల్ప్ చేయడము సత్వగుణము. అట్లా సత్వగుణంకి వేరే వేరే క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. సో మనం మన లైఫ్ని సత్వగుణంకి అనుగుణంగా తయారు చేసుకోవాలన్నమాట. సో దానికి శ్రీ ప్రభుపాద వారు ఎంతో సింపుల్ చేశారు, మనకి ఎక్కువ ఆలోచించకుండా కూడా ఈజీగా ఉండేటట్టు. ఏంటి, నైట్ తొందర పడుకోవడం నేర్చుకోవాలి, మార్నింగ్ తొందర లేవడం నేర్చుకోవాలి. అయితే మార్నింగ్ సాధన చేసుకోవాలి, చాంటింగ్ అవి చేసుకోవాలి, చాంటింగ్ రీడింగ్ హియరింగ్ చేసుకోవచ్చు మార్నింగ్. తర్వాత మ్, ఈ 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదా, నో మీట్ ఈటింగ్, నో ఇంటాక్సికేషన్, నో గ్యాంబ్లింగ్, నో ఇలిసిట్ సెక్స్. వీటి వల్ల కూడా మనం రజోగుణం తమోగుణం తక్కువ చేసుకుంటాము, సత్వగుణం పెరుగుతుంది అనమాట. ఇది జస్ట్ ఈ ఫాలో అయినందువల్ల. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనం రోజు చాంటింగ్ హరే కృష్ణ మహామంత్రం చెప్తున్నాం కదా, అది ఈ గుణాలకి అతీతమైనది, ట్రాన్సెండెంటల్ అనమాట. అది 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 కూడా సత్వగుణం పెంచుతుంది మనకి. సత్వగుణం పెంచుతుంది, బట్ బియాండ్ సత్వగుణం శుద్ధ భక్తికి వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది అనమాట మనకి చాంటింగ్. సో అవి మనం ఫాలో అవ్వాలన్నమాట. అవి ఫాలో అయితే మనం రజోగుణం ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటికి రావచ్చు. సో ఇది ఒక ప్రిన్సిపల్ చెప్తున్నారు. అట్లాగే ఆ, యా ఈ కామంకి ఇన్ఫ్లుయెన్స్కి మనం లొంగకుండా ఉండాలంటే ఏం చేయాలి? సో ఒకటేమో ఆ, మనకి క్లియర్గా మన గోల్ క్లియర్గా తెలవాలి. మనం ఏంటి, భగవంతుడి మీద ప్రేమ డెవలప్ చేసుకుందాం అనుకుంటున్నాం. మనం భగవంతుడి సేవలో భగవంతుడి శుద్ధ ప్రేమతోటి భగవంతుడిని సేవ చేయాలి, అది మన గోల్. సో ఆ గోల్కి ఏదైతే తోడ్పడుతుందో అవి యాక్సెప్ట్ చేస్తాము, ఏదైతే తోడ్పడదో అవి ప్రతికూలంగా ఉంటాయో అవి మనం యాక్సెప్ట్ చేయమన్నమాట. సో అది మనకు క్లియర్గా ఉండాలి, కన్విక్షన్. అట్లాగే ఇది ఈ ఈ కామంతో ఈ యాక్టివిటీ చేశామనుకో, దానివల్ల నష్టం ఏంటి అని తెలుసుకోవాలన్నమాట. దానివల్ల నష్టం ఏంటి, మనకి గోల్కి ముందుకెళ్ళడానికి స్లో అయిపోతుంది. సో అది ఎందుకంటే శుద్ధ భక్తి, ఇంద్రియ తృప్తి రెండు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తాయి అనమాట. సో అందుకని అది మనం అట్లా తెలుసుకోవాలి. ఇది చేసినందువల్ల చేయకుండా బెనిఫిట్ ఏంటి అని తెలుసుకుంటాం ఫస్ట్. ఏంటి చేయకుండా ఉంటే ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవచ్చు భక్తిలో. తర్వాత చేస్తే ఆ ఇంద్రియ తృప్తి మీద ఎంగేజ్ చేస్తే స్లో అవుతుంది భక్తిలో, అది తెలుసుకుంటాం మనం క్లియర్గా. ఇంకోటి ఏంటంటే, ఇది నా గురించి ఆలోచిస్తున్నా, కానీ ఫ్రమ్ కృష్ణుడి గురించి ఆలోచిస్తే, కృష్ణుడి వైపు నుంచి ఆలోచిస్తే, మనం ఇంద్రియ తృప్తి చూస్ చేసుకున్నాం అంటే కృష్ణుడిని నో అంటున్నాం. కృష్ణుడిని చూస్ చేసుకొని ఇంద్రియ తృప్తికి నో అంటున్నాం అనుకో, అప్పుడు కృష్ణుడికి ఎస్ అంటున్నాం. సో అది కృష్ణుడు ఇచ్చే టెస్ట్ అనమాట మనకి. నువ్వు శుద్ధ భక్తి రియల్లీ కావాలా, నీకు నా రిలేషన్షిప్ కావాలా, నీకు ఇంద్రియ తృప్తి కావాలా అని అడుగుతున్నాను అనమాట. ఇంద్రియ తృప్తి కావాలంటే మనం చాంట్ చేస్తున్నాం కదా, కృష్ణుడు చాలా ఇచ్చేస్తాడు మనకి. మనం అందుకని మన కోరికలు చూసుకోవాలన్నమాట, నాకు ఇంద్రియ తృప్తి కావాలా, కృష్ణుడు కావాలా అని. అప్పుడు దాన్ని బట్టి కృష్ణుడు మనకి హెల్ప్ చేస్తారనమాట. సో అదొకటి. ఇది కామం వల్ల ఇట్లా అర్థం చేసుకోవాలంటే కన్విక్షన్. ఇది ఇది చేసిన వల్ల, ఈ సెన్స్ గ్రాటిఫికేషన్ చేసిన వల్ల నా అల్టిమేట్ గోల్ మిస్ అవుతుంది అని ఆలోచించుకోవాలి. ఆ, దీన్నే ఇంకో విధంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నేను ఏ చిన్న డెసిషన్ ఇది చేయాలా అది చేయాలని డెసిషన్ తీసుకునేటప్పుడు ఆ, ఇది ఇది చేసినందువల్ల నా నాకు రియల్గా కావాల్సిన అల్టిమేట్ గోల్ ఎఫెక్ట్ అవుతుందా అని ఆలోచించుకోవాలన్నమాట, నంబర్ వన్. నంబర్ టూ, ఇది జస్ట్ టెంపరీగా ఇప్పుడు హ్యాపీగా ఉంటుందా. ఇప్పుడు టెంపరీగా మంచిగా అనిపిస్తుంది అనుకో, కానీ అల్టిమేట్ గోల్కి మంచిది కాదనుకో, అప్పుడు మనం రిజెక్ట్ చేయాలన్నమాట. అల్టిమేట్ గోల్కి మంచిదే ఇప్పుడు కూడా మంచిగా ఉంటే తీసుకోవచ్చు అనమాట. అల్టిమేట్ గోల్కి మంచిదే ఇప్పుడు మనకి చేయడం కష్టం ఉన్నా కూడా చేస్తాం అనమాట. సో అది ఇంకొక ప్రిన్సిపల్ అనమాట. సో ఇప్పుడు ఎప్పుడైతే మనకి కన్విక్షన్ ఉందో, నా అల్టిమేట్ గోల్కి ఇది అనుకూలంగా ఉంటుంది, ఇది ప్రతికూలంగా ఉంటుంది, దాన్ని బట్టి మనం డెసిషన్స్ తీసుకొని మనం యాక్షన్స్ తీసుకుంటాం అనమాట. అట్లాగే మనం ఈ కామం నుంచి కంట్రోల్ చేసుకోవాలనుకుంటే మనకి ఓపెన్ రిలేషన్షిప్ ఉండాలన్నమాట. అంటే నైస్ డివోటీ రిలేషన్షిప్స్ ఉండాలి మనకి, ఎవరైనా డివోటీ ఫ్రెండ్స్ ఉండాలి. సో వాళ్ళతో మనం షేర్ చేసుకోగలగాలి, ఇది ఇది మంచి జరిగింది ఇవాళ అని షేర్ చేసుకోవాలి. అలాగే ఇది నేను ట్రై చేశాను కానీ ఇది నేను ఫెయిల్ అవుతున్నాను అని షేర్ చేసుకోవచ్చు. అట్లా ఓపెన్ రిలేషన్షిప్ ఎవరిదో ఉందనుకో, అప్పుడు మన అది చాలా హెల్ప్ అవుతుంది భక్తులు గ్రో అవడానికి, కామకి లొంగిపోకుండా పనికొస్తుంది అనమాట అది.
అది ఇంకొక ప్రిన్సిపల్ ఓపెన్ రిలేషన్షిప్. అలాగే ఇంకోటి ఏంటంటే మన చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ సరి చేసుకోవాలన్నమాట. సో టూ టూ ఆస్పెక్ట్స్, ఎక్స్టర్నల్ ఒకటి, ఇంటర్నల్ ఒకటి. ఎక్స్టర్నల్ ఏంటి, మనకి ఏదైతే అనుకూలంగా ఉంటే అది ఉంచుకోవాలి, ప్రతికూలంగా ఉండి ఉంచకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం కామంకి లొంగిపోయే యాక్టివిటీస్ ఎవ్వరు చూడకుండా ఉన్నప్పుడు చేస్తున్నాం అనుకో, సో మనం అలాంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాలన్నమాట. ఎప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్తో ఉండటము, ఫ్రెండ్స్తో ఉండటము అట్లా చేసుకోవాలి. అప్పుడు ఎలోన్గా ఉండకుండా అవసరం లేదు. అప్పుడు క్లియర్. అట్లాగే మనం సేవల్లో ఎంగేజ్ అవ్వాలి. మన మైండ్ని ఖాళీగా ఉంచకూడదు అనమాట. ఖాళీగా ఉంచుకుంటే, ఖాళీగా ఉందనుకో, మనం ఏదో ఒక విధంగా కామంతో ఎంగేజ్ చేస్తున్నాం అర్థమైపోయింది అనుకో, అప్పుడు మనం మన స్కెడ్యూల్ ప్రాపర్గా పెట్టుకోవాలి. సో ఖాళీగా వదలకూడదు అనమాట. ప్రభుపాద్ వారు చెప్పేవాళ్ళు, నా డిసైపుల్స్కి మాయతో ఎంగేజ్ చేయడానికి టైం లేదని చెప్పేవారు. సో అంత బిజీ పెట్టేవాళ్ళు వాళ్ళ డివోటీస్ని. సో అట్లాగే మన లైఫ్ కూడా బిజీగా ఉంచుకోవాలన్నమాట. అప్పుడు మనం కామంలోపు వెళ్ళడానికి లేదు అట్లా. సో అది అట్లా సేఫ్టీ మెజర్స్ పెట్టుకోవాలన్నమాట మనం ఎప్పుడైనా. సో అది ఇంకో ప్రిన్సిపల్. సో అది సేఫ్టీగా చూసుకోవడం అనమాట. ఇది నేను కామన్గా సింపుల్ ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు వాటర్ తాగాలని, రెగ్యులర్గా తాగాలని ఉందనుకో, వాటర్ బాటిల్ నా దగ్గర పెట్టుకుంటాను వర్క్ చేసేటప్పుడు. సో దట్ ఐ కెన్ డ్రింక్, తొందరగా తాగొచ్చు అట్లనే. అట్లాగే నేను కేక్స్ తినకూడదు అనుకున్నాను అనుకో, ఇంట్లో కేక్స్ తీసుకొచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోను ఆల్రెడీ. సో ఎందుకంటే ఛాన్సెస్ ఉన్నాయి తీసుకొని తినడానికి. అట్లా ఏది ఫేవరబుల్ ఉందో అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోవాలి, ఏది అన్ఫేవరబుల్ ఉందో అది దూరంగా ఉంచుకోవాలన్నమాట మనం. అది ఇంకో ఆస్పెక్ట్. ఇంకోటి అంటే మన భక్తిలో టేస్ట్ తెచ్చుకోవాలి. టేస్ట్ ఎలా వస్తుంది, ఎప్పుడైతే మనం స్పిరిచువల్ ప్రాక్టీస్ సాధన ఎలా చేస్తామో తెలుసుకొని మంచిగా చేస్తుంటే అప్పుడు మనకి టేస్ట్ వస్తుంది వాటిలో. ఆ టేస్ట్ వస్తే ఆ చిన్న చిన్న టేస్ట్ మనం వదిలేస్తాం అనమాట. ఇంకా ఇంద్రియ తృప్తి మనకి ఇంట్రెస్టింగ్ ఉండదు అనమాట. సో అది ఇంకొక ప్రిన్సిపల్ అనమాట. సో ఎసెన్షియలీ ఇవాళ మనం సత్వగుణం గురించి ఇంపార్టెన్స్ మాట్లాడుకున్నాము. తర్వాత ఈ కామంకి లొంగిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయొచ్చు అని మాట్లాడుకున్నాం. బ్రాడ్గా దిస్ టూ మెయిన్ థీమ్స్ మనం మాట్లాడుకున్నాం. సో ఎసెన్షియలీ ఇంకొక మెయిన్ థీమ్ భగవద్గీతలో 3rd చాప్టర్లో కృష్ణుడు డిస్కస్ చేసేది ఏంటంటే, ఆ, కామంకి 2 థింగ్స్ చెప్తారు. ఒకటేమో రెగ్యులేషన్. అది మనం మాట్లాడుకున్నాం, సత్వగుణంలో మాట్లాడుకున్నాం ఆల్రెడీ. రెగ్యులేషన్, రెగ్యులేషన్ వల్ల లాస్ట్ కామం కంట్రోల్ అవచ్చు. ఇంకోటి ఏంటంటే ట్రాన్స్జెండెంటల్ నాలెడ్జ్. ట్రాన్స్జెండెంటల్ నాలెడ్జ్ తోటి, దివ్య జ్ఞానంతో మన ఇంటెలిజెన్స్ షార్ప్ అవుతుంది అనమాట. ఇంటెలిజెన్స్ షార్ప్ అయితే దాంతో షార్ప్ అవుతుంది, స్పిరిచువలైజ్ అవుతుంది. దాంతో మనం మన మైండ్ని, సెన్సెస్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంటెలిజెన్స్ పైన ఉంటుంది, దాని కింద మైండ్ ఉంటుంది, దాని కింద సెన్సెస్ ఉంటాయి, దాని కింద మ్యాటర్ ఉంటుందని మనం భగవద్గీతలో విన్నాం. సో ఇంటెలిజెన్స్ ఎట్లయితే షార్ప్ చేసుకోవడానికి ఎట్లా అవుతుంది, మన శాస్త్రాలు చదువుతూ, శాస్త్రాలు వింటుంటే, క్లాసెస్ వింటుంటే ఈ రెండు చేస్తుండాలి. అప్పుడు మన ఇంటెలిజెన్స్ షార్ప్ అవుతుంది, స్పిరిచువలైజ్ అవుతుంది. అప్పుడు మన మైండ్ని, ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. అవి కూడా 2 ఆస్పెక్ట్స్ డిస్క్రైబ్ చేస్తారు కృష్ణుడు భగవద్గీతలో. సో ఓవరాల్గా మన సత్వగుణం చేసుకున్నందువల్ల, భక్తి మార్గంలో ఎంగేజ్ చేసినందువల్ల మ్, మనం ఈ కామాన్ని కంట్రోల్గా ఉంచుకోవచ్చు అనమాట మనం. సో ఇంకో లాస్ట్ ప్రిన్సిపల్ చెప్తాను. భాష్యంలో ప్రభుపాల్ వారు ఈ కామము, క్రోధం కూడా భగవంతుడి సేవలో యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అది రైట్ వే ఆఫ్ కంట్రోలింగ్ అని చెప్తున్నారు. అది మనం ఉపదేశామృతాల్లో కూడా విన్నాం మనం, సేమ్ ప్రిన్సిపల్. సో కామం ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే, మనకి కామం అంటే బ్రాడ్గా స్ట్రాంగ్ డిజైర్ అని చెప్పాను కదా. ఆపోజిట్ జెండర్ మీద అట్రాక్షన్ కాదు కామం అంటే, స్ట్రాంగ్ డిజైర్ అని చెప్పాను కదా. ఆ ఎగ్జాంపుల్ యూజ్ చేస్తున్నామంట ప్రభుపాల్ వారు. కామం ఎట్లా యూజ్ చేసుకోవాలి భగవంతుడి సేవలో అంటే, ఎలా యూజ్ చేసుకోవాలంటే, ఓ నేను ఆ, నేను భగవద్గీత 2 నెలల్లో చదివేసాలి, ఫ్రమ్ ఎండ్ టు ఎండ్, శ్లోకాలు, వర్సులు, పర్పోట్లు ఫర్ ఎగ్జాంపుల్. అది అయిపోగానే నేను భాగవతం 2 ఏళ్లలో చదవాలి. 2 ఏళ్ళు చదవాలంటే రోజుకి 40 పేజీలు చదవాలి. అట్లా గోల్స్ పెట్టుకోవడము, గోల్స్ మీద వర్క్ చేయడం అనమాట. అట్లా కూడా మన కామం మీద వర్క్ చేయొచ్చు అనమాట అట్లా. సో అదొక ప్రిన్సిపల్ కూడా మన ప్రభుపాల్ వారు చెప్తున్నారు. అట్లాగే క్రోధం ఏంటి, ఎవరైతే తీస్తుంటారో, ఎవరైతే భక్తుల్ని దూషిస్తున్నారో వాళ్ళ మీద కోపం చూపించవచ్చు అన్నమాట మనం.
అట్లా చెప్తున్నాను అనమాట. బేసిక్లీ వాళ్ళ మీద కోపం తెచ్చుకోవడం. అది మనకి హనుమాన్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు ప్రభుపాల్ వారు. హనుమాను లంకకు వెళ్ళినప్పుడు ఆ, లంక మొత్తం బర్న్ చేశాడు వాళ్ళ మీద కోపం మీద. రావణుడు అసురుల మీద కోపంతో అట్లా చేశారు. ఎందుకంటే వాళ్ళు భగవంతుడితో సహకరించట్లేదు. సో అట్లా యూజ్ చేసుకోవచ్చు అని కూడా చెప్తుంది అనమాట మనకి. సో దోస్ ఆర్ ఫ్యూ థాట్స్ ఈ ఈ శ్లోకాస్లో. ఎవరికైనా ఏమైనా కామెంట్స్ ఆర్ క్వశ్చన్స్ ఉన్నాయా? శ్రీ కృష్ణ ప్రభుజీ ధన్యవాద ప్రణామ్. నాకు యాజ్ యూజువల్ భగవద్గీత శ్లోక అది ఈ సైకిల్ ఉంది కదా, అంటే సెకండ్ చాప్టర్ 62 అండ్ 63 శ్లోకాస్లో ధ్యాయతే విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఫాల్ డౌన్ బిగిన్స్ అక్కడ లాస్ట్. సో స్టార్టింగ్ నుంచి అంటే ఇప్పుడు స్ట్రాంగ్ డిజైర్ ఆసక్తి కామంగా మారుతుంది, స్ట్రాంగ్ డిజైర్ అవుతుంది. ఇంద్రియాల అటాచ్మెంట్తో, కాన్స్టెంట్ అటాచ్మెంట్తో ఆసక్తి పెరుగుతుంది. సెన్స్ ఆబ్జెక్ట్స్ యొక్క అసోసియేషన్తో ఇంద్రియాల మీద అసోసియేషన్, కాంటంప్లేటింగ్ ఆన్ ద సెన్సెస్. అది స్టార్టింగ్ పాయింట్. అది స్టార్టింగ్ పాయింట్. స్టార్టింగ్. తర్వాత ఆసక్తి, కామం. కామం తీరకుంటే క్రోధం అవుతుంది, క్రోధం సమ్మోహం అవుతుంది, స్మృతి మెమరీ లాస్ అవుతుంది, భ్రంశం. బుద్ధి నాశనం, బుద్ధి నాశనం అవుతుంది. తర్వాత పతనం, లాస్ట్ ఫాల్ డౌన్. సో అది అంటే భగవద్గీత శ్లోక కృష్ణుడు చెప్పింది వింటే మళ్ళీసారి బాగుంటుందని గుర్తు వచ్చింది, చెప్పాలనిపించింది. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ ప్రభుజీ. నైస్. హరే కృష్ణ. ఎనీ అదర్ కామెంట్స్, క్వశ్చన్స్? ఓకే, విల్ ఎండ్ హియర్ దెన్. శ్రీమద్ గౌతమ్ కి జై, శ్రీ రూపాది కి జై. వాంఛకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. థ్యాంక్ యూ డివోటీస్. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ.